ఇప్పటికీ 4 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది గత 2.5 సంవత్సరాలుగా 30 నెలలుగా. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు. ఈరోజు మనం తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజల చేతుల్లో పైసలు లేవు. రియల్ ఎస్టేట్ పడకేసింది, వ్యవసాయ రంగం పడకేసింది, విద్యారంగం పడకేసింది. ఎక్కడ చూసినా కూడా ఏ రంగంలో ఈ రంగంలో ఫలానా రంగంలో అద్భుతంగా ఉందని చెప్పుకుంటేందుకు ఏ ఒక్క రంగం కూడా లేదు. తగ్గిపోయిన రెవెన్యూ రాబడులు చాలా తగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చేసిండ్రు. కంపెనీలు తరలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ హైదరాబాద్కు వచ్చినాయి. అమెరికా కంపెనీలు, ఏ కంపెనీలు అయితే అమెరికాలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారో, అమెరికా బయట ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ వైపే చూసిండ్రు, హైదరాబాద్లోనే ఉన్నాయి.